దానికి అమరావతిని దేవతల రాజధాని అనేది ముమ్మాటికి నిజమైన విషయం అండి. హిస్టరీ తెలిసిన వాళ్ళందరూ కూడాను అమరావతిని దేవతల రాజధాని అని అంటారు. వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్య కంప్లీట్ గా అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నారు. అసలు ఆ మాట చెప్పడానికి పలకడానికి ఒక మహిళగా నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇష్టారాజ్యంగా నోటికి ఏదో వచ్చింది కదా, ఏదో వీళ్ళ నాయకులకి భజన, వాళ్ళ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ కూర్చొని చదువుదాము, మాట్లాడేద్దాము అంటే అమరావతి ఆడబిడ్డలు ఏమైనా రోషము పౌరుషం లేనటువంటి వాళ్ళ, లేకపోతే ఆంధ్ర ఆడబిడ్డలకి రోషం పౌరుషం లేదని చెప్పి ఆయన అనుకుంటున్నారా? లేదు, దళిత మహిళలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, సో నా ఇష్టారాజ్యంగా నేను మాట్లాడతానని చెప్పి ఆయన అనుకుంటున్నారా? సాక్షి ఛానల్ గత 10 years నుండి అమరావతి ప్రాంత వాసులుగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. లాగారు, ఈడ్చారు, కడుపు మీద బూటుకాలతో తన్నించారు, స్టేషన్లలో పెట్టారు, రక్తాలు ఓడించారు, మొక్కులు తెచ్చుకోవడానికి దొంగచాటుకి వెళ్ళినా కానీ మమ్మల్ని ఈడ్చుకెళ్ళి స్టేషన్లో పడేశారు. వాళ్ళ యాజమాన్యం దగ్గర నుండి వీళ్ళకి స్క్రిప్ట్ వస్తుంది, వాళ్ళిద్దరి మీద కూడా చర్య తీసుకోవాలి. రెండవది, సాక్షి ఛానల్ అనేది తెలుగు ప్రాంతాల్లో బ్యాన్ చేయాలి, అదర్వైజ్ మాన ప్రాణాలకు రక్షణ లేదు. కేసర్ ఒక్కడు, కృష్ణరాజే కాదు, జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసే వరకైతే మాత్రం ఇది ఆగదు. నేను దీనికోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికైనా నేను సిద్ధమే.